హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికి నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ ప్రియానా ఎంత ఏడుస్తుంది, ఏడిపించే టైప్ కదా పిల్ల అంటారు. నేను లిటరలీ సార్ నేను పెద్ద సైకోని. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఎందుకు నేను ఇన్స్పిరేషన్ అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారు అని. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? enough money you have to hear me out. Why should I hear you out? It's my right to hear you or not. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. Not giving any respect నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు తీస్తారు. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం గానీ. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైందా? టెంపరరీ ఓనర్ ఉంటే కూడా కెప్టెన్ మాట మీరు వినాలి. కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచనీళ్ళు కూర్చున్నారు. నీకెందుకురా? ఆడమైపోతే నీకెందుకు? ఆడి గొడవ నీకెందుకు? స్టాండ్ లేదు, ఇండివిజువల్ ఉందామని లేదు, తీసుకురా. అందరూ ఫేక్ గాను మాస్ గా ఉంటున్నారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. హౌస్ లో కెప్టెన్ పైనే తిరుగుబాటు జరుగుతుంది. మనం సెట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో. హౌ ఆర్ యు హరీష్? వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. దరిద్రంగా ఉంది సార్. ఎవరు కెప్టెన్ మాట వినట్లేదు సార్. చాలా బాధలు ఉన్నాయి సార్ చెప్పుకోవాలి. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. ఎవడ్రా? ఇంకెవడా? నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. రాము నిన్ను అడిగాడు ఐ యు మ్యారీడ్ అని. కరెక్ట్ సార్. నువ్వు నో అని చెప్పావు. కరెక్ట్ సార్. సంజన ఇంటర్ఫియర్ అయ్యి కరెక్ట్ ఆమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది. నేను అడిగింది ఎవరిని? సత్యం. మరి నువ్వెందుకు చెప్తున్నావు? అయితే ఓకే. నువ్వు చేసిన ఆన్సర్ తప్ప, ఆన్సర్ చేయటం తప్ప. ఆ ఆన్సర్ కూడా రాంగ్. అలాగే చెప్పొద్దు, అది తప్పు. సంజన సార్, రాము అడిగింది ఫ్లోరాని. వై డిడ్ యూ ఆన్సర్? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్. సంజన 100% అగ్రీ విత్ యూ. ప్రీ బర్డ్ అనే పదానికి దెర్ ఇస్ నో రాంగ్ మీనింగ్. yes sir. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. గారు, మా కెప్టెన్ కి బాత్రూమ్ లో అవైలబుల్ షాంపూ మీద కండిషనర్ యాడ్ చేశాను, మిక్స్ చేసి అక్కడ పెట్టాను. ఎందుకు చేసావు? సంజన మీకు ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పిందా? నాకు అంత గుర్తులేదు సార్. ఏమి ఇవ్వకూడదు అని అయితే చెప్పింది సార్. ఒకటి అవునని చెప్పు, లేదా కాదని చెప్పు. కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒకళ్ళు పర్సనల్ గా బాధపడుతుంటే అప్పుడు నీ పాత ఇష్యూ తీసుకొచ్చి కక్షలు తీర్చుకునే టైం కాదమ్మా ఇప్పుడు. సార్, I apologize. Have a big heart. I'll try sir. Okay, let's end this year. చాలా వారాలు ఉన్నాయి. అయినా దొడ్డి కడుగొడ్డులాగా ఊరికే పీకులాట్లేదు. అమ్మ బడవ